హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది చేద్దామండి. సో ప్రీవియస్ వీడియోలో మీకు ఏం చెప్పానంటే ఆల్రెడీ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, దాని యొక్క ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుందని చూపించాను. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం ప్రాబ్లం చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించి ఒక ప్రాబ్లం చేద్దాం. యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్కి ఒక ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏబిసి స్టార్టెడ్. నీకు దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ వీడియో అనేది ముందు క్లాస్లో చెప్పాను, ఒకసారి అయితే చూడండి. ABC started partnership on 1st January 2014. They contributed 50k, 40k, 30k respectively, and profit and loss ratio 3:1. A is to be paid a salary of 1000 per month and commission for B 5k. It is 5k ante telusu kadandi, 5000. It is also provided that interest to allowed on capitals at 6% per annum. అంటే ఇక్కడ ఏకి శాలరీ అనేది 1000 పడుతుంది పర్ మంత్. కమిషన్ బికి వచ్చేసి 5000 ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా, క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నారు అనమాట. ఎవరు? ఫర్ము వీళ్ళందరికీ ఇంట్రెస్ట్, క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని పే చేస్తుంది, బికి కమిషన్ ఇస్తుంది, ఏకి వచ్చేసి శాలరీ పర్ మంత్ 1000 ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ద డ్రాయింగ్స్ ఫర్ ద ఇయర్ వర్. ఇక్కడ డ్రాయింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. డ్రాయింగ్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఫర్మ్లో మనీని ఓనర్స్ ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం డ్రాయింగ్స్ అంటాం. సో ఏ ఎంత తీసుకున్నట్ట? 6k, బి వచ్చి 4k, సి వచ్చి 2k. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఛార్జ్. ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేయడం జరిగింది. ఈ 270 రూపీస్ వచ్చి ఏ డ్రాయింగ్స్ మీద? 180 బి డ్రాయింగ్స్ మీద, 90 రూపీస్ వచ్చేసి సి డ్రాయింగ్స్ మీద. అయితే ఇక్కడ నెట్ ప్రాఫిట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ద నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December 2014 వాజ్ అని చెప్పేసి నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు 35,660. ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ టు షో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ అమంగ్ ఆఫ్ పార్ట్నర్స్. అయితే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయండి అని చెప్పి అడిగారు. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే లాసెస్ కానీ ప్రాఫిట్ కానీ వచ్చినట్లయితే ఆ ప్రాఫిట్, ఆ లాసెస్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఇక్కడ చూపండి ఇక్కడ చేయండి అని చెప్పేసి అడిగారు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో వచ్చేసి 3:1. వాళ్ళ యొక్క క్యాపిటల్స్ వచ్చేసి ఇవి. నెక్స్ట్ శాలరీ ఏకి పర్ మంత్ 1000 ఇస్తున్నారు, ఇది గుర్తుంచుకోండి. కమిషన్ బికి వచ్చి 5k. ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్ దట్ ఇంట్రెస్ట్ టు బి అలౌడ్ ఆన్ క్యాపిటల్ అట్ 6% పర్ annum. అయితే ఇంట్రెస్ట్ కూడా అలౌ చేయడం జరుగుతుంది. ద డ్రాయింగ్స్ ఫర్ ద ఇయర్ వాజ్, అయితే డ్రాయింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఏ వచ్చి 6k, బి వచ్చి 4k, సి వచ్చి 2k. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వాజ్ చార్జ్ 270 ఆన్ ఏ డ్రాయింగ్స్, 180 బి డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది, ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరిగింది. సో మొత్తం ఇక సి మీద వచ్చేసి 90 రూపీస్. ఓకేనా, నెక్స్ట్ మనం ఏంటి ప్రాబ్లం చేద్దాం. మనము ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ రాసుకుంటాము, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అయితే రాసుకుంటామండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? నెట్ ప్రాఫిట్ ఇచ్చారు. సో నెట్ ప్రాఫిట్ మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. అవునా, నెట్ బై నెట్ ప్రాఫిట్ ఎంత? 35,660. నెక్స్ట్ మనము క్యాపిటల్స్ చూద్దాం. వాటి క్యాపిటల్స్ మనం ఎటు పక్క రాసుకుంటాం? డెబిట్ సైడ్ రాసుకుంటాం.
ఇన్ ద క్యాపిటల్స్. సారీ, ఫస్ట్ మనం వాటి యొక్క ఎక్స్పెన్సెస్ రాద్దాం. ఇక్కడ క్యాపిటల్స్ రావండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏం రాద్దాం అంటే ఇక్కడ ఏకి ఎంత శాలరీ ఇస్తున్నాడు, సో అది రాజ్యం. టు ఏ శాలరీ ఎంత, పర్ మంత్కి 1000 రూపీస్ కాబట్టి 12 మంత్స్కి 12,000. నెక్స్ట్ ఇక్కడ బికి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది, ఎంత 5K. టు బి కమిషన్ 5,000. నెక్స్ట్ ఏంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చి 6% పర్ యానం అండి. ఓకేనా, సో మనము 5K మీద ఇంట్రెస్ట్ 50K మీద ఇంట్రెస్ట్ మనకు తెలిసి ఎంత వస్తుంది. సో మనం ఇక్కడ చూద్దాం. టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇక్కడ ఏ క్యాపిటల్ చూద్దాం, 50,000 6% కదా, ఎంతండి 3,000 రూపాయలు. నెక్స్ట్ బి చూద్దాం. బి వచ్చేసి క్యాపిటల్ 40,000 6%. సికి వచ్చేసి 30,000 6%. మనకు ఈ విధంగా తీసుకున్నట్లయితే 2,400 1,800. ఓకేనా, ఇవి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్. వాటి మనము అడిషన్ చేస్తే టోటల్గా 7,200 వస్తుంది అది. ఓకేనా, నెక్స్ట్ 2 పార్ట్నర్స్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంటుంది, ఇంకా బై నెట్ ప్రాఫిట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్, డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తే చూద్దామండి. ఇక్కడ తీసుకొని ద డ్రాయింగ్స్ ఫర్ ద ఇయర్, ఏ వచ్చేసి 6,000, బి వచ్చి 4,000, సి వచ్చి 2,000. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వాజ్ చార్జ్డ్ 270 రూపీస్. ఏ మీద, బి మీద వచ్చేసి 180, సి మీద 90 రూపీస్. సో ఇది రాసుకోవాలి, బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని చెప్పేసి రాసుకుంటాం. ఎంతది టోటల్ చూద్దాం. 270 ప్లస్ 180 ప్లస్ 90. సో మనం టోటల్ చేస్తే 540 రూపీస్ వస్తుంది. ఓకేనా, 540. సో ఇటు సైడ్ మనకు క్రెడిట్ సైడ్ అనేది ఎక్కువ ఉంది కంపేరింగ్ డెబిట్ సైడ్. సో మనం ఇక్కడ టోటల్ చేస్తే ఈ రెండు కూడా 36,200 వస్తుంది. ఇటు సైడ్ ఎక్కువ ఉంటే అదే బ్యాలెన్స్ ఇటు లెఫ్ట్ సైడ్ డెబిట్ సైడ్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఇక మనకి ఇక్కడ ఈ అమౌంట్ పోను 36,200లో ఈ అమౌంట్ తీసివేయగా మిగిలినది ఏదైతే ఉంటుందో అది మనకు ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ని ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చారు కదా 3:1, దాని ప్రకారం మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ 3 ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ ముగ్గురికి. ఓకేనా, ఇప్పుడు 12,000 5,000 17,000 ఒక 7 24,200 అండి. అవునా, 24,200 36లో ఉంచి 24 పోతే మనకి ఇంకెంత మిగులుతుంది, 36,200లో నుంచి 24,200 పోతే మనకు ఇంకా 12,000 మిగులుతుందండి. 12,000. ఈ 12,000ని మనకి ఇక్కడ ముగ్గురు పార్ట్నర్స్ షేర్ చేసుకుంటారు. 2 పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ అని రాసుకుంటాము. సో ఇక్కడ ఎవరెవరికి ఎంత వస్తుంది అనేది వాళ్ళ షేరింగ్ బట్టి ఉంటుంది. ఇంకా 12,000 కదండి మనకు మొత్తం ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి 3 parts 2 parts 1 part, మొత్తం 6 parts ఉన్నాయి. 6 parts 12,000 డివైడెడ్ బై 6 parts అండి, అంటే 2,000. 1 part ఈక్వల్ టు 2,000. అప్పుడు ఇక్కడ 3 parts ఉంది ఏ యొక్క క్యాపిటల్.
అది షేరింగ్ రేషియో, ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చి 3 ఉంది కాబట్టి ఏకి సంబంధించేసి 6000, బికి వచ్చేసి 200, 4000, సికి 2000. ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా ఉంటుందండి. మనకు లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని ప్రిపేర్ చేయండి అని ఇస్తే మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అని ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీకు అర్థమైంది లేదనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది నాకు కూడా మీకు అర్థమవుతుందా లేదా అనేది. ఓకేనా, థ్యాంక్ యూ.